దేవుని బిడ్డలారా, ప్రభుని ఆరాధించడానికి వచ్చాం, ప్రభుని గణపరచడానికి వచ్చాం. ఎందుకు అనేటువంటి ప్రశ్న మనం వేసుకుంటే, మొదటిగా మన దేవుడు ఎంత గొప్పవాడో మనము నేర్చుకోవాలి. మొదటిగా మన దేవుడు ఎంత గొప్పవాడో మనము నేర్చుకోవాలి. ఎందుకు మనము దేవునిని స్తుతించాలి? నేను దేవుణ్ణి స్తుతించటానికి కారణము ఏంటి అనేది ఇక్కడ మనము చూసుకుంటే, ప్రియా దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా సంఘముగా మనం ప్రభుని ఆరాధించక ముందు కొన్ని లేఖన భాగాలు మనము ధ్యానం చేద్దాం. నా పాయింట్ ఏంటంటే, మనము ఆరాధించే దేవుడు ఎలాంటి వాడో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ, మహిమ, ప్రభావము కలిగిన దేవుడు. రక్షణ, మహిమ, ప్రభావము గల దేవుడు. ప్రకటన గ్రంథం తీద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము మనము 1 నుంచి 7 వచ్చిన దాకా చదవాలి. కానీ అంత సమయం మనకు ఉండదు కాబట్టి మనము 1వ వచనము చదువుదాం, 2వ వచనము ఆఖరి చదువుదాం, తర్వాత 4వ వచనం చదువుదాం, తర్వాత 6, 7 వచనాలు చదువుదాం. అందరూ కలిసి నాతో చదవాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. 2వ వచనము ఆఖరి లైన్ చదువుదాం. 2వసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. 4వ వచనం చదువుదాం. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి, ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. 6, 7 వచనాలు కలిసి ఉంటాయి, అవి కూడా చదువుదాం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. ప్రభువాక్యము దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, చదవబడిన లేఖన భాగాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధించుటకు సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థించిన పరమ తండ్రి, ఆమేన్. ఏం చెప్పుకున్నాం మనము? అంశం ఏంటి? ఆరాధించడానికి ఎలాంటి రక్షణ, మహిమ, ప్రభావములు గల దేవుడు. ఆ దేవుణ్ణి మనము ఆరాధించటానికి వచ్చాం. ఈ రక్షణ, మహిమ, ప్రభావము గల దేవుడు మనకి ఏం చేశాడు? మొదటిగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం మనం చదివితే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం మనం చదివితే, యేసు ప్రభువారు పుట్టక మునుపు ఎవరు మాట్లాడుతున్నారు? దేవదూత యోసేపుతో పలుకుతున్నటువంటి మాటలు ఇవి. చదవండి. ఆమె ఒక కుమారుని కంటది. యోసేపు, నువ్వేం భయపడకు కదా. ఆమెను అవమానం పరచిన వాళ్ళక ఆయన నీతిమంతుడు అయ్యుండి ఆమెను అవమానం పరచిన వాళ్ళక రహస్యంగా వదిలిపెట్టాలని ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు. కానీ ఆ రాత్రి దేవుని దూత గారు వచ్చి, దావీదు కుమారుడు యోసేపు, భయపడకమ్మా, నీ భార్య గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలనే కానీ మరోది కాదు. ఆమె ఒక కుమారుని కంటది. ఆయన ఏం చేస్తాడంట? అది తన ప్రజలను వాళ్ళ పాపములు ఆయనే రక్షిస్తాడు. ఆయనకి యేసు అని పేరు. యేసు అనగా ఏంటి? రక్షకుడు. యేసు అనగా రక్షకుడు. కాబట్టి ఆ రక్షకుడైనటువంటి దేవుడు ఈ లోకానికి పసిబాలుడుగా మనందరినీ రక్షించటానికి, అందరినీ ప్రేమించటానికి ఆయన ఆనాడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. రక్షకుడిగా వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షించాడా?
వాస్తవంగా చూస్తే అనేక విధాలుగా భూమండలం మీద ఉన్నప్పుడు 33 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరములో తాను ఎందుకు వచ్చాడో అంతా నెరవేర్చేసేసాడు. రక్షించాడు, దయ్యములు పట్టిన వాళ్ళని రక్షించాడు, కుష్ఠరోగుల్ని బాగు చేసి రక్షించాడు, ఇంకా చంద్రం కలిగిన వారిని రక్షించాడు, ఇంకా చెప్పాలంటే చనిపోయిన వారిని తిరిగి లేపి రక్షించాడు. ఇవన్నీ ఉన్నాయి బైబిల్లో, నా సొంతంగా చెప్పట్లేదు నేను, ప్రియ దేవుని బిడ్డలారా. ఈ విధంగా దేవుడు ఆయన రక్షకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టే ఆయన నామమున మనకు రక్షణ, ఆయన నామమున మనకు విమోచన. ఎందుకంటారు? ఎందుకు ఆయన తన ప్రజలను రక్షించడానికి వచ్చాడు? ఎందుకు తన ప్రజలను రక్షించడానికి వచ్చాడు? పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. ఇప్పుడు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఏం పోగొట్టుకున్నారు? అది దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నారు కదా. దేవుడు మనకిచ్చినట్టు యొక్క ఆ మహిమ, రక్షణ మహిమ ప్రభావములను దేవుడు ఏం చేశాడు? మనకిచ్చాడు. మనం ఏం చేసుకున్నాం? పోగొట్టుకున్నాం. 8వ కీర్తన చదివితే అక్కడ ఉంది ఏమిచ్చాడో. 8వ కీర్తన మీరు చదవండి. 8వ కీర్తన తీయండి. 8వ కీర్తన 4వ వచనం చదవమ్మా. మహిమా ప్రభావంతో ఆమేన్. చెప్పరా ఆమేనని? చెప్పండి ఆమేనని. దేవుడు నీకు నాకేమిచ్చాడు? మహిమా ప్రభావం కలిగిన కిరీటం ఇచ్చాడు. ఇంతకంటే గొప్ప సంగతి ఏంటి? ఎప్పుడన్నా తెలుసుకున్నావా? మన శిరస్సున ఏముందో తెలుసా? రక్షించి, ఆయన మనల్ని రక్షించి తన రక్తంతో మన పాపములు కడిగి ఏం చేశాడు? మహిమా ప్రభావం కిరీటమును దేవుడు మనకు ధరింప. కాబట్టి ఏమన్నాను? రక్షణ మహిమ ప్రభావములు గల దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారు, మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? ఆ రక్షణ ఇచ్చింది ఆయనే, మహిమనిచ్చింది ఆయనే, ఆయన ప్రభావమును మనలోనికి పంపించింది ఆయనే. ప్రభావము కలిగినటువంటి దేవుడు ప్రియ దేవుని బిడ్డలారే కదా. ఒకటి రక్షకుడిగా మనం చూసాం. 2 ఏమిచ్చాడు? మహిమ కలిగినట్టు దేవుడు మనకేం చేశాడంట? ఆ మహిమా కిరీటాన్ని ధరింపజేశాడు. ఎప్పుడు తెలుసా? ఎప్పుడు? ఆదిలోనే. ఎవరికి? చెప్పండి, ఎవరికి? ఆదాముకి. మీరు అనొచ్చు, ఆదాముకి ధరిస్తే మనకెందుకు వస్తుంది? ఏమండి, ఆదాము మహిమ కిరీటం అయితే నాకెందుకు వస్తుంది? ప్రశ్న రాదా? ఎప్పుడు క్వశ్చన్ మార్క్ వచ్చిందా? ఆదాముకి ఇచ్చిన యొక్క మహిమ కిరీటం మనకెందుకు రాదు? మరి మనం ఎవరమండి? మన ఆయన రక్తమే కదా. ఎవరు రక్తం? ఆదాములో దేవుడు ఏ ఆత్మని ఇచ్చాడో మనలో కూడా అదే ఆత్మ. ఆదాముకు దేవుడు ఏ అవయవాలు నిర్మించాడో మనకు కూడా అవే అవయవాలు. ఆదాము ఏ దేవుని కలిగి ఉన్నాడో ఆ దేవుణ్ణి మనం కూడా కలిగి ఉన్నాం. కాబట్టి ఆదాము మనకు పోలిక ఎక్కదంట. ఎందుకు లేదు? ఆదాము పోలికే దేవుడిది. ఆదికాండం 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా కదా. మన పోలిక ఆదాము దేవుని స్వరూపమందు దేవుని పోలిక నిర్మించబడ్డాడని ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదాము యొక్క వంశావళి తీస్తే ప్రియ దేవుని బిడ్డలారా, అంత గొప్ప దేవుడు మనల్ని పాపము చేతను అపరాధముల చేతను సచ్చిన స్థితి కదా. పాపము చేత అపరాధ చచ్చిన స్థితి, మనలో ఏ మంచి లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన వైపు చూచి అంటే బాధపడ్డాడంట. ఎందుకు? నేను ఇచ్చిన మహిమను పోగొట్టుకున్నారే, నా రక్షణ వాళ్ళు పోగొట్టుకున్నారే, నా ప్రభావం వాళ్ళ నుంచి బయటకి వెళ్ళిపోయిందే. ఎప్పుడైతే తినవద్దనే యొక్క పండు తిన్నారో ఏమైపోయిందండి? ఏమైపోయింది? రక్షణ పోయింది, మహిమ పోయింది, ప్రభావము ఆదాము అవములో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు అది పోయింది, మళ్ళీ ఇవ్వాలా? దేవుడు వదిలిపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళీ ఇవ్వాలి. కాబట్టి ఏం చేయాలి మరి? ఆయన ఈ లోకానికి పసిబాలుడుగా కదా, రక్షకుడిగా రావాల్సి వచ్చింది కదా. అందుకే రక్షణ మహిమ ప్రభావములు గల దేవుడు. ఆ దేవుణ్ణి మనము
ఆరాధించటానికి వచ్చాం. సరే, ఆ దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకము చేశాను. రక్షణ గురించి జ్ఞాపకం చేసిన, దేవుడు ఎలాంటి మహిమ కలిగిన వాడో, దేవుడు ఏమిచ్చాడో మనకి జ్ఞాపకం చేశా. మూడోది, ప్రభావం గల దేవుడు అని చెప్పినాను కదా. ఎవరిలో ప్రభావం ఉంది? దేవుడిలోనే ప్రభావం ఉంది. ఆయన ప్రభావం కలిగిన దేవుడు. ఎలాంటి ప్రభావం తెలుసా? ఎప్పుడు మీరు ప్రభావం చూశారా? రక్షణను చూశారా? మహిమను చూశారా? చెప్పండి, చూశారా? నేను చూశాను అంటే మనందరం చూసాం. ఏం చెప్తాడని. రక్షణ ఎవరిని చూస్తే వచ్చింది? రక్షకుడు ఆయనే. మనం ప్రభుని చూసాం. ఎలా? మనం ఆ రోజు పుట్ల వాక్యం ద్వారా మన ప్రభుని చూసాం కదా. దేవుని మహిమ ఆనాడు మోషే, నేను నీ మహిమను చూడాలి ప్రభు అంటే, నన్ను చూసి ఏ నరుడు బ్రతకడని, కాబట్టి నీ హృదయవాంఛ నేను తీరుస్తానని ఏం చేశాడు? నువ్వు పలానా బండ చాటున ఉండు, నేను నిన్ను దాటిపోతూ నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఏం చేస్తా? దాచుతా. వెళ్ళేటప్పుడు నా పక్కని అంటాడు. ఆయన పక్కన చూచి చచ్చిన వాని వాళ్ళు అయిపోయాడంట. ఆయన మహిమను మనం చూడలేం, కానీ ఆ మహిమ కలిగిన దేవుడే నిన్న విధంగా మనం ఏ రీతిగా ఉన్నామో ఏం చేశాడు? నరవతారిగా ఆయన లోకానికి వచ్చాడు కదా. ఆయన మహిమను ఇవ్వటానికి నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు ప్రియుడు. మనలో అంటే ఒకడు వాడిగా జీవించాడు కదా. దేవుని కుమారుడుగా, మనిషి కుమారుడుగా, మరియమ్మ కుమారుడుగా, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఎలా జీవించాడో తెలుసా? పవిత్రుడుగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి యేసు ప్రభు మనం ఆరాధించే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి మనము రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి తెలుసుగా, మనందరికీ తెలుసు. నేను చెప్పట్లేదు, రేపటి నుంచి మార్కు సువార్తలో ఉంటుంది, 4 సువార్తలో ఉంది. రక్తస్రావం కలిగిన స్త్రీ తనకున్నదంతా పోగొట్టుకుంది. తనకున్న డబ్బంతా వైద్యులకి వ్యయపరుచుకుందంట. ఏమీ లేదు. ఇప్పుడు చివరికి ఏడకు వచ్చింది? యేసుప్రభు గురించి తెలుసుకొని ఉండొచ్చు కదా. అప్పుడు అనుకుంది, నేను ఈ సమాజంలో, ఈ యొక్క జన సమూహంలో ఆయన ముందుకు వెళ్ళలేను కాబట్టి, ఏంటి ఆమె విశ్వాసం, ఏంటి ఆమె నమ్మకము, ఏమిటి ఆమెలో ఉన్న యొక్క నిరీక్షణ. సరే, ఇన్ని చేశాను కదా, ఒక్కసారి ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళి, నేను ముందు వెళ్ళలేను కాబట్టి ఆయనకు వెనకాలుగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్టుకుంటే నేను బాగుపడతానని నమ్మింది, విశ్వసించింది. నిరీక్షణతో ఏం చేసింది? వెళ్ళిపోయింది జన సమూహంలో. వెళ్ళిపోయి ప్రభువును ముట్టగానే, ప్రభు యొక్క ఆ వస్త్రపు చెంగు ముట్టగానే, యేసయ్య వస్త్రపు చెంగు ముట్టగానే ఏమైంది? ఆమెలో ప్రభావమా, దేవునిలో ప్రభావమా? ఎవరిలో ప్రభావం? మన ప్రభు అయినట్టు యేసు క్రీస్తులో ఉన్నట్టు యొక్క ప్రభావము ఎక్కడికి వెళ్ళింది? ఆమెలోనికి వెళ్ళిపోయి ఏం చేసింది? ఆమెలో ఏం కార్యం జరిగింది? ఈ యొక్క ప్రభావము 12 సంవత్సరాలు రక్తస్రావంతో ఉన్నటువంటి ఆ వ్యాధి నయము కాక, డబ్బంతా పోగొట్టుకొని, వ్యయపరుచుకొని, సంపాదన అంతా కూడా చివరికి అన్నీ పోయిన తర్వాత ఆడికొచ్చింది. మనం కూడా అంతే. అన్నీ ఉన్నప్పుడు రాము. అన్నీ ఉంటే దేవుడు నాకెందుకంటాం. అన్నీ ఉంటే దేవుడు అక్కడికి రాడు. అన్నీ పోతేనే దేవుడికి ఒక్కోసారి అన్నీ పోగొడతాడు తెలుసా. నా అనుభవం నేను చెబుతున్నా. దేవుడి దగ్గర తీసుకురావాలంటే ఆయన ఏ విధంగానే సరే నడిపించుకుంటాడు. ఒకప్పుడు నేను అన్ని ఉన్నప్పుడు ఎర్రవీగిపోయినాను. కొట్టాడు ఒక దెబ్బ. ఆ దెబ్బతో వెనక్కి తిరిగి చూసి ఆయన వైపు ఆయన వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత ఇంతవరకు వెనక్కి తిరిగి పోలేదు. ప్రియతలు నవ్వుతారు నాకు సాక్ష్యం చెప్తే. 3 సార్లు రక్షించబడ్డాను నేను తెలుసా. ఒక్కసారి బాప్టిజం తీసుకున్నా, కానీ రక్షించబడ్డ మాత్రం 3 సార్లు మా ఊరిలో. ఫస్ట్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నా పాపాలు ఒప్పుకున్నా. మళ్ళీ ఫ్రెండ్ సినిమాలు ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ పోయినా. సరే, పాస్టర్ గారు ఇంకోసారి ఎలా ఇచ్చాడంటే ఇష్టం లేనట్టుగా ప్రార్థన చేశాడు. మళ్ళీ లోకములనికి మళ్ళీ నార్మల్ పరిస్థితి. ఇంకా 3ఓసారి పోతే పాస్టర్ గారు ఎవరో తెలుసా? అయ్యా రాంబాబు, ఇప్పటికి 2 సార్లు, ఇప్పటికి నీ పరిస్థితి 2 సార్లు దాటిపోయింది. దేవుడు ఒకసారి క్షమిస్తాడు, 2సారి క్షమిస్తాడు, 3సారి క్షమిస్తాడు. ఇంకా తర్వాత ఇదే విధంగా నడిస్తే మాత్రం నీ జీవితము అక్కడికే పోద్ది అన్నాడు. ఇక 3ఓసారి రక్షించబడ్డ తర్వాత
ఆ రక్షణకి నేను పోగొట్టుకోవటానికి ఇష్టపడలేదు. నిజంగా మన జీవితం ఎలా ఉంటుందంటే, ఆలోచించు ప్రియ దేవుని బిడ్డలారా కదా, ఆయన ప్రభావము మనలోనికి వచ్చిన తర్వాత దాన్ని తట్టుకున్నటువంటి సామర్థ్యం మనకుంటే ఏమండి, దేవుడు ఆ ప్రభావాన్ని ఇచ్చాడు. మహిమ ప్రభావం కలిగిన కిరీటాన్ని దేవుడు మనకిచ్చాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. దేవునిలోని ప్రభావము ఆమెలోనికి వెళ్ళి ఏం చేసింది తెలుసా? స్వస్థపరిచింది. అమ్మ, నీ బాధ నివారణ అయినది, సమాధానం కలదానివై పొమ్ము అంటాడు కదా. కాబట్టి నా జీవితంలో పాపం అనేటువంటి ఒక రోగములు మనం ఉన్నప్పుడు, ఏమంటే మనలో ఏ మంచి లేనప్పుడు, లోకమునకు మనకు సంబంధము కలిగి దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆయన మనకు రక్షకుడిగా వచ్చాడు. మహిమా ప్రభావాలు కిరీటాన్ని దేవుడు మనకిచ్చాడు. మూడోది, ఆయనలోని యొక్క ప్రభావాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు ఏం తెలుసా? మనలోని యొక్క ఏమైపోయింది? ఆమెలోని వ్యాధి నివారణ అయినట్టు నీలో నాలో ఉన్న యొక్క పాపం అనే వ్యాధి కూడా, పాపం అనే కుష్టి కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? పారగొట్టాడు బయటికి. ఆమేన్, హల్లెలూయా. పారగొట్టి నిన్ను నన్ను ఏం చేశాడు? పరిశుద్ధ పరిచాడు. నిన్ను నన్ను ఏం చేశాడు తెలుసా? ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, నిలకల్మషుడు. అదేవిధంగా నిన్ను నన్ను ఆయన ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనము ఈ ఉదయకాల సమయమున ఎవరాయన? ఒకటి రక్షకుడు, 2 మహిమ కలిగిన దేవుడు, 3 ప్రభావము కదా. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడంట? రక్షణ, మహిమ, ప్రభావములు గల దేవుడు. ఆ దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చి, ఎందుకు ఆరాధించాలంటే మనలో ఉన్నటువంటి యొక్క ఆ మస్టంతా కదా, మనలో ఉన్న పాపమంతా ఆయన రక్షకుడిగా వచ్చి మనకు రక్షణ ఇచ్చాడు. తన మహిమ కిరీటం మనకి ధరింపజేశాడు. తన మహిమను మనకిచ్చాడు. తర్వాత ఆయనలోని ప్రభావము మనలోనికి పంపించాడు. ఎప్పుడు తెలుసా? ప్రభువా, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు అని ఆ ప్రార్థన చేసినప్పుడు కదా, నీటి బాప్టిసము తీసుకున్నప్పుడు, మన పాపములకు క్షమాపణ కలిగినప్పుడు, మన పాపములు మన యేసు రక్తములో కడగబడ్డప్పుడు ఎలా కడిగి తెలుసా? ఆయన ప్రభావమే మనల్ని ఆ స్థితిలోనికి తీసుకొచ్చింది. ప్రియదేవుని, ఆయన ప్రభావమే ఈ ఉదయకాల సమయమున నిన్ను నన్ను మనందరినీ ఆయన సన్నిధికి తీసుకొచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రభావము ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిగా నీలో నాలో మనతో ఆయన ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఒకనాడు పాపపు జీవితం కలిగి ఉన్నాం, ఏ మంచిలేని స్థితి కలిగి ఉన్నాం. కానీ దేవుడు మనల్ని ప్రేమించి తన మంచితనాన్ని అంతా దేవుడు మోషేకు చూపించాడంట. మోషేకి ఏది దాచుకోకుండా తన మంచితనం అంతా దేవుడు మోషేకు కనపరిచాడంట. అదే మంచితనము ఏమండి నీకు నాకు దేవుడు ఏం చేశాడు? కనపరిచాడు. ఆయన మంచితనాన్ని అంతా దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మంచితనముతోనే, ఆ నీతితోనే, ఆ ప్రభావముతోనే, దేవుడిచ్చినట్టు రక్షణ తోనే, దేవుడిచ్చిన ఆ మహిమ కిరీటము, ఆ మహిమ ప్రభావం కలిగిన దేవుణ్ణి అదేవిధంగా మనము కూడా ఏం చేయాలి? హృదయ అంతరంగముల యొక్క స్తుతి ఆరాధన దేవునికి మనము అర్పించే వారమై ఉన్నాం. ప్రభు వాక్యము దీవించునుగాక. మోకరిద్దాం.